బాధతో చాలా మంది కూడా ఎవరికి చెప్పుకోకుండా దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని. దయచేసి అలా చేయొద్దు. ఇప్పటి కాలంలో క్యాన్సర్ అనేది సర్వసాధారణమైన. స్క్రీనింగ్ చేయించుకోవడం సంవత్సరానికి జనరేషన్ వాళ్ళు చాలా మంది కూడా క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు. సో దయచేసి ఇలాంటి కొన్ని మన సో ఒక్కొక్కరిగా డోనర్స్ అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. ఈ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా స్వాగతం. 25 వసంతాల ఈ సంస్థ గొప్పతనం గురించి చిన్న మాటల్లో చెప్పుకుందాము. అలాగే ఐఆర్సిఎస్ క్యాన్సర్ హాస్పిటల్ సిఎంఓ డాక్టర్ లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఐఆర్సిఎస్ మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భక్షజం ఉమాసుతం నెక్స్ట్ సేల్ ఇండియా గ్రూప్. సార్ నువ్వే లక్ష్యం పడిపోతున్నావు ఇక్కడ కొట్లా మానవత్వం చాటుకున్న మదన్ న్యూస్. అసలు మానవత్వమే తెలియని మదన్ ఇది పోయింది. నా 3 వచ్చిందా బ్రేకింగ్ న్యూస్. జీవి ప్రసాద్ రెడ్డి గారు, గణేశం జయంత్ కుమార్ రెడ్డి గారు, దొడ్ల స్వాతి గారు, దొడ్ల వరదారెడ్డి అండ్ రుక్మిణమ్మ గారు గారు కన్యాకుమారి గంగ గారు, మా క్యాన్సర్ హాస్పిటల్ 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టి 6 మాసాలైంది. జూలై 31కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా కొన్ని విశిష్టమైన కార్యక్రమాలు మనం చేయదలుచుకున్నాం. అందులో ముఖ్యంగా కొన్ని
మన క్యాన్సర్ అభివృద్ధికి అండగా నిలిచిన దాతలందరికీ కూడా చిన్న చిరు సత్కారం చేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల పాటు విశేష సేవలు అందించిన మీకు ఇండైరెక్ట్ గా కానివ్వండి, డైరెక్ట్ గా అందించిన మన డాక్టర్లకు కానివ్వండి, అందరికీ కూడా. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యాధి. అలాంటి వ్యాధిని నివారించడానికి పేదలకి ఈ యొక్క అవకాశం మనం కలిగించడం. ఇండియన్ రెడ్ క్రాస్ చరిత్రలోనే భారతదేశంలోనే మొట్టమొదటిగా క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహించిన మన నెల్లూరులోనే. ఇలాంటి సేవ అందించడానికి దాతలందరూ కూడా, మన నెల్లూరు దాతలందరూ కూడా ముందుకు వచ్చి చేశారు. వారందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆసుపత్రి 2001లో ప్రారంభమైన డిటెక్షన్ సెంటర్ గా ప్రారంభమై ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ని మించిపోయే స్థితికి వచ్చింది. అలాంటి హాస్పిటల్ మనం ఈరోజు పేదలందరికీ కూడా మన కలెక్టర్ గారు ఈరోజు అన్ని విజిట్ చేసి చూశారు కూడా. ఇలాంటి ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేసేదానికి మనం ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఈ ఆసుపత్రిలో కొన్ని ఇంకా డిపార్ట్మెంట్స్ మిగిలి ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ కూడా తీసుకువచ్చేదానికి మేము కనీసం వీక్లీ వన్స్ స్పెషలిస్టులు తీసుకొని వచ్చి ఆ మిగతా క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన హెమటాలజీ కానివ్వండి, న్యూరాలజీ కానివ్వండి, వాటికి సంబంధించినవి కూడా ఎవ్రీ వీక్ విజిటింగ్ డాక్టర్స్ గా తీసుకొని వచ్చి వాళ్ళని కృషి చేయాల్సిన బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. స్టేట్ ఆఫీస్ కి ఒక 50 lakhs ఇస్తాము అని ఆయన ప్రామిస్ చేశారు. మన నెల్లూరు రెడ్ క్రాస్ తరఫున ఆయనకి ఇస్తున్నారు. అలాగే అందరికీ నమస్కారం. ఈ సభకు వచ్చిన IRCS స్టేట్ చైర్మన్ శ్రీ వైడి రామారావు గారికి, IRCS వైస్ చైర్మన్ రామచంద్ర రాజు గారికి, ఒక ప్రోగ్రామ్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని అక్కడే ఉన్న పబ్లిక్ ని మోటివేట్ చేయడానికి పిలవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదో ప్రోగ్రామ్ కి వెళ్తే అక్కడే ఉన్న ప్రజల్ని మోటివేట్ చేయాలి, వాళ్ళని ఫ్యూచర్ లో ఇంకా బాగా చేయాలి అనేది మోటివేషనల్ మెసేజ్ ఇస్తారు. కానీ నేను ఈ రెడ్ క్రాస్ కి సంబంధించిన సెకండ్ ప్రోగ్రామ్ లో రావడం జరిగింది. లాస్ట్ టైం రెడ్ క్రాస్ మెయిన్ బిల్డింగ్ కి వెళ్ళడం జరిగింది. ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ కి రావడం జరిగింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మోటివేట్ చేయడం కాకుండా మోటివేట్ అయి వెళ్తున్నాను. ఎందుకంటే రియలీ నైస్. అంటే ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్న డాక్టర్స్ ని కలవడం, పారామెడికల్ స్టాఫ్ ని కలవడం, వాళ్ళ ఫేస్ మీద ఉన్న ఎనర్జీ, అంటే దే ఆర్ డూయింగ్, అంటే ఏదో నాకు జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నాము అలా ఎక్కడా కూడా నాకు అనిపించలేదు. వీఆర్ డూయింగ్ ఫర్ అ పబ్లిక్ పర్పస్ అనేది క్లియర్ కట్ గా వాళ్ళ ముఖంలో కనపడుతున్నాయి. సో ఎక్కడ కూడా ఐ సీ ఫర్ గ్రేట్ పీపుల్. సో ఈరోజు డాక్టర్ టి లక్ష్మి గారితో నేను మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ రియలీ షీ హెస్ మేడ్ మై డే టు డే. అంటే ఆవిడే డే 1 నుంచి ఇక్కడే ఉన్నారు. హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్. ఐ థింక్ ఆవిడే ఇప్పుడు ఈరోజు ఆవిడే సివి లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేస్తే మెనీ హాస్పిటల్ విల్ సెండ్ చార్టర్ ఫ్లైట్ టు టేక్ హర్ అవే. కానీ ఇవన్నీ వదిలేసి ఫుల్ టైం ఆవిడ ఇక్కడ పని చేస్తున్నారంటే దట్ షోస్ దట్ హ్యూమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఒక రోజు కష్టపడి పని చేయడం, లేకపోతే ఎప్పుడు డొనేషన్ చేయడం అనేది ఇట్ ఈస్ గుడ్, బట్ డెడికేటింగ్ యువర్ లైఫ్ ఫర్ అ కాజ్ is beyond everything. So really you have inspired me, madam, and today when I go I will think that can I also do the same kind of justice which you are doing to your job. Next, ఈ హాస్పిటల్ గురించి అంటే 2001 లో ఈ హాస్పిటల్ గురించి ఎలా కట్టాలి ఆలోచన రావడం, ఐ థింక్ ఇట్ ఈస్ టోటలీ విజనరీ. ఎందుకంటే 2001 లో చాలా మంది నాకంటే వయసులో ఎక్కువ ఉన్నారు.
కరెక్ట్గా చెప్పవచ్చు. ఆ టైంలో క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే సపోజ్ డాక్టర్ మీకు చెప్పారు మీకు క్యాన్సర్ ఉంది. ద ఓన్లీ క్వశ్చన్ ద పేషెంట్ విల్ ఆస్క్, నా దగ్గర ఎంత టైం ఉంది. అది క్యూర్ కూడా అవుతుంది అనేది నోబడీ విల్ ఆస్క్. ఎందుకంటే 3 months ఉందా, 6 months ఉందా, అదే క్వశ్చన్ మాత్రమే అడుగుతారు అప్పుడు. సో దట్ సపోజ్ పిల్లల మ్యారేజ్ కానీ, లేకపోతే 12 జ్యోతిర్లింగ్స్ ఉన్నాయి, ఆ జ్యోతిర్లింగ్ విజిట్ చేయడం, లేకపోతే మహా అయితే లాస్ట్ లో కాశీ వెళ్ళిన వరకు టైం ఉందా లేదా అనేది ఆ ఆలోచన అప్పుడే ఉండేది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వీ హ్యావ్ కమ్ టు అ ప్లేస్ వేర్ 90% ప్లస్ మేము క్యూర్ చేయగలుగుతున్నాము. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ అర్లీ డిటెక్షన్. కానీ ఈ దాంట్లో కూడా వి నో సమాజంలో రకరకాలుగా వర్గాలు ఉన్నాయి. అడ్వాన్స్ మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్. అందరికీ నమస్కారం. ఈ సభకు వచ్చిన ఐఆర్సిఎస్ స్టేట్ చైర్మన్ శ్రీ వైడి రామారావు గారికి, ఐఆర్సిఎస్ వైస్ చైర్మన్ రామచంద్ర రాజు గారికి, ఒక ప్రోగ్రామ్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని అక్కడే ఉన్న పబ్లిక్ ని మోటివేట్ చేయడానికి పిలవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదో ప్రోగ్రామ్ కి వెళ్తే అక్కడే ఉన్న ప్రజల్ని మోటివేట్ చేయాలి, వాళ్ళని ఫ్యూచర్ లో ఇంకా బాగా చేయాలి అనేది మోటివేషనల్ మెసేజ్ ఇస్తారు. కానీ నేను ఈ రెడ్ క్రాస్ కి సంబంధించిన సెకండ్ ప్రోగ్రామ్ లో రావడం జరిగింది. లాస్ట్ టైం రెడ్ క్రాస్ మెయిన్ బిల్డింగ్ కి వెళ్ళడం జరిగింది. ఈ రోజు క్యాన్సర్ హాస్పిటల్ కి రావడం జరిగింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మోటివేట్ చేయడం కాకుండా మోటివేట్ అయి వెళ్తున్నాను. ఎందుకంటే రియలీ నైస్. అంటే ఈ రోజు వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్న డాక్టర్స్ ని కలవడం, పారామెడికల్ స్టాఫ్ ని కలవడం, వాళ్ళ ఫేస్ మీద ఉన్న ఎనర్జీ, అంటే దే ఆర్ డూయింగ్, అంటే ఏదో నాకు జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నాము అలా ఎక్కడా కూడా నాకు అనిపించలేదు. వీఆర్ డూయింగ్ ఫర్ అ పబ్లిక్ పర్పస్ అనేది క్లియర్ కట్ గా వాళ్ళ ముఖంలో కనపడుతున్నాయి. సో ఎక్కడ కూడా ఐ సీ ఫర్ గ్రేట్ పీపుల్. ఈరోజు డాక్టర్ టి లక్ష్మి గారితో నేను మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ రియలీ షీ హెస్ మేడ్ మై డే టు డే. అంటే ఆవిడే డే 1 నుంచి ఇక్కడే ఉన్నారు. హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్. ఐ థింక్ ఆవిడే ఇప్పుడు ఈరోజు ఆవిడే సివి లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేస్తే మెనీ హాస్పిటల్ విల్ సెండ్ చార్టర్ ఫ్లైట్ టు టేక్ హర్ అవే. కానీ ఇవన్నీ వదిలేసి ఫుల్ టైం ఆవిడ ఇక్కడ పని చేస్తున్నారంటే దట్ షోస్ దట్ హ్యూమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఒక రోజు కష్టపడి పని చేయడం, లేకపోతే ఎప్పుడు డొనేషన్ చేయడం అనేది ఇట్ ఈస్ గుడ్, బట్ డెడికేటింగ్ యువర్ లైఫ్ ఫర్ అ కాజ్ is beyond everything. So really you have inspired me, madam, and today when I go I will think that can I also do the same kind of justice which you are doing to your job. Next, ఈ హాస్పిటల్ గురించి అంటే 2001 లో ఈ హాస్పిటల్ గురించి ఎలా కట్టాలి ఆలోచన రావడం, ఐ థింక్ ఇట్ ఈస్ టోటలీ విజనరీ. ఎందుకంటే 2001 లో చాలా మంది నాకంటే వయసులో ఎక్కువ ఉన్నారు, కరెక్ట్ గా చెప్పవచ్చు. ఆ టైంలో క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే సపోజ్ డాక్టర్ మీకు చెప్పారు మీకు క్యాన్సర్ ఉంది. ద ఓన్లీ క్వశ్చన్ ద పేషెంట్ విల్ ఆస్క్, నా దగ్గర ఎంత టైం ఉంది. అది క్యూర్ కూడా అవుతుంది అనేది నోబడీ విల్ ఆస్క్. ఎందుకంటే 3 months ఉందా, 6 months ఉందా, అదే క్వశ్చన్ మాత్రమే అడుగుతారు అప్పుడు. సో దట్ సపోజ్ పిల్లల మ్యారేజ్ కానీ, లేకపోతే 12 జ్యోతిర్లింగ్స్ ఉన్నాయి, ఆ జ్యోతిర్లింగ్ విజిట్ చేయడం, లేకపోతే మహా అయితే లాస్ట్ లో కాశీ వెళ్ళిన వరకు టైం ఉందా లేదా
అనేది ఆ ఆలోచన అప్పుడే ఉండేది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు we have come to a place where 90% ప్లస్ మేము క్యూర్ చేయగలుగుతున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఎర్లీ డిటెక్షన్. కానీ ఈ దాంట్లో కూడా వి నో సమాజంలో రకరకాలుగా వర్గాలు ఉన్నాయి. అడ్వాన్స్ మెడికల్ సైన్స్ is not accessible.